అందరికీ నమస్కారం. మన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ, గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హెస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ 19 జూన్ తప్పకుండా చూడండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ఐ యూ ఎక్సైటెడ్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నువ్వు అన్నట్టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ టీమ్ వర్క్ వెరీ వెల్ టు గివ్ అ క్వాలిటీ ఫిల్మ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్సో. మేజర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో అక్కడ అందరూ మీ సాంగే ప్లే చేస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తుంది, సార్ వస్తున్నారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఎవ్రీ వన్ లవ్స్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా అక్కడ కూడా. సో వెరీ గుడ్ టు సీ దాట్. అండ్ మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. మీరు అన్నట్టు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ద ఆడియన్స్. విజయవాడ, గుంటూరు, ఆల్ ఓవర్ వేరెవర్ తెలుగు ఆడియన్స్ అదే ఎన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా ఈ టీజరు, ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. చాలా అదే స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. క్యారెక్టర్ బాగా నచ్చింది. త్రిమూర్తులు అందరినీ ఆకట్టుకుంటాడని, ఆ సినిమాలోకి తీసుకెళ్తాడనే నమ్మకం ఉంది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో అంటే ప్రేక్షకులకి ఏ రకమైన టైప్ ఆఫ్స్ లో ఉంటాయి అంటే కామెడీ కానీ అలా సీరియస్నెస్ కానీ అలాగే అన్ని ఇమోషన్స్ ఉంటాయి. చిన్నగా ఒక చిన్న స్థాయి కానిస్టేబుల్గా మొదలై ఒక ఫన్నీగా వెళ్తూ ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక విజయం సాధించే ఒక క్యారెక్టర్లా ఉంటుంది. అందరి మనసులకి దగ్గర అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మంచి కంటెంట్ ఒకటి, సందర్భం ఒకటి కుదరలేదు ఎన్నేళ్ళు. బట్ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో అది అచీవ్ చేయగలిగాం. చాలా మూవీస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు కదా, ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు అది అవ్వబోతుంది, మనం అందించగలుగుతున్నాం ఆడియన్స్కి అనే హ్యాపీనెస్ చాలా ఉంది. మీకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదండి, మరి లేడీస్కి ఈ మూవీ నచ్చుతుందని అనుకుంటున్నారా? వాళ్ళని ఆకట్టుకోగలను అనుకుంటున్నారా? లేడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలామంది నేనంటే ఇష్టపడతారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇది ఎప్పుడైనా ఇప్పుడు నేను కొంత రెస్పాన్స్ తీసుకుంటే ఎక్కువగా అమ్మాయిలకి, ఫ్యామిలీస్కి ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతాను. నేను చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. సో ఆ విధంగా గ్యారంటీగా ఫ్యామిలీస్కి, లేడీస్కి అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. బడ్డే నవీన్ గారితో మీరు ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుండి చూస్తున్నాము, ఆయన ఎలా ఉంటారు ఏంటి అని ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఆయనతో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్తో పనిచేస్తున్నాను, కానీ 1% కూడా యాటిట్యూడ్, ఈగో ఏం వెయిటేజ్ లేదు సార్కి. చాలా ప్యాషనేట్గా, చాలా డౌన్ టు ఎర్త్గా మూవీ తీశారు. నాకు కొంచెం గ్రామర్ మిస్టేక్ ఇటు అయిపోతుంది. చాలా ప్యాషనేట్గా తీశారు అండ్ ఎక్స్ట్రీమ్లీ కామ్ పర్సన్ అండి. చాలా కామ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, మొత్తం షూట్ డేలో నేను ఒక్క రోజు కూడా కోపంలో చూడలేదు. ఇప్పటి వరకు నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక్కసారి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కదా, ఒక్కసారి కూడా ఆ పేషెంట్ అక్కడ పేషెన్స్ వెళ్ళలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెన్స్ అండ్ చాలా ఇలానే ఉంటారు. దట్స్ ఇట్, సేమ్. నవీన్ గారు, మీ ఓల్డ్ మూవీస్ మంచి హిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రీ రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? వాటిల్లో రీ రిలీజ్ అనేది ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేయాలి కాబట్టి అది నా చేతిలో లేదు. మేబీ చేస్తారేమో. చేస్తే ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు?
పెళ్ళి, స్నేహితులు, మనసిచ్చుడు చాలా బాగుంది, నా ఊపిరి, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ మా ఫేవరెట్ సినిమాస్ మీరు చెప్పారు. యా, అందరికీ నచ్చినాయే కదా మళ్ళీ రిలీజ్ చేయగలుగుతాం. చాలా డేస్ తర్వాత మీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. సార్ అప్పుడు మీరు చేసినప్పుడు ఒక ట్రెండ్ సెట్ ఒకలా ఉంటాయి సెట్లోకి వెళ్తే, ఇప్పుడు టోటల్ డిఫరెంట్ వచ్చింది ఆఫ్టర్ కరోనా. మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క అనుభవం ఏంటి ఒకటి? అప్పటికి ఇప్పటికి అనుభవంలో తేడా ఏం అనిపించలేదు, ఎందుకంటే మా సెట్లో మా టీము అందరూ కూడా వాళ్ళ పని ప్యాషనెట్గా చేశారు కాబట్టి అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అలాగే జరిగినట్టు అనిపించింది. మేబీ టెక్నికల్గా మారింది అంతే. యాక్టర్ ప్రొడ్యూసర్గా అయ్యారు కదా, ఇప్పుడు ఈ ఫీలింగ్ అంటే ఇప్పుడు దాకా యాక్టింగ్ ఫీల్డ్ ఒక లాగా ఉంటుంది, ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఒక టెన్షన్, ఒక ఇది ఉంటుంది, సినిమా ఎలా వస్తుంది ఏంటి అని. అసలు మీరు ఫేస్ చేశారా ఇట్లాంటివి ఎప్పుడైనా? ఎట్లా వస్తుంది సినిమా అనే టెన్షన్ ఆబ్వియస్గా బిగినింగ్లో ఉంటుంది, బట్ వన్స్ టీం అంతా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఎప్పుడైతే మనం చూస్తున్నామో అప్పుడు రిలాక్స్డ్గా స్లోగా ఓకే ఇది బాగానే చేసుకుంటున్నారనే ఫీలింగ్ వచ్చింది. సో అది సార్ అప్పట్లో మీరు చేసిన మూవీస్లో రాశితో ఎక్కువ మూవీస్ చేశారు, అప్పుడు ఎస్పీర్ అనేవారు కన్సెప్ట్స్. ఇప్పుడు ఈవిడితో ఫస్ట్ మూవీ ఏమన్నా రాశి అనుకోవచ్చా? ఈవిడ కూడా ఏం అనుకోవచ్చేమో మేబీ రాశియే. అందరికీ వేరే మేబీ. అంటే పెళ్లి సినిమా లాంటి ఇప్పుడు మరి ఆడియన్స్ ట్రెండ్కి ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కదా, మైండ్ సెట్స్ మారిపోయినాయి కదా, సో అవన్నీ చూడాలి ఎట్లా అని. జనరేషన్స్ మారిన అలాంటి మూవీ అయితే ఇప్పటికీ రాదు అనుకో. అది డెఫినెట్, బట్ స్టిల్ ఆ ఎమోషన్స్ అన్ని కొన్ని మారినాయి కదా ఇవాళకి, సో చెప్పలేము. సార్ మీ అభిమానులందరికీ కూడా ఈ మూవీ ఇంకా అంటే పాతకాలం లాగా మంచి అలరిస్తుంటారా? అలరిస్తుందని నేను చెప్పడం కరెక్ట్ అవ్వదు, ఆడియన్స్ చూసి డిసైడ్ అవ్వాలి, బట్ డెఫినెట్గా క్వాలిటీ పిక్చర్ వైజ్, సౌండ్ వైజ్, కంటెంట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ అయితే మేము బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ట్రై చేశాము. నా నమ్మకం అయితే అందరికీ నచ్చుతుంది. ఓల్డ్ నవీన్ గారిని చూడగలుగుతాం ఈ సినిమాలో కూడా. ఓల్డ్ నవీన్తో పాటు ఇంకా ఎన్హాన్స్డ్ నవీన్ చూస్తాం. మూవీ గురించి అదే ప్రేక్షకులకి ఏంటంటే మేము క్వాలిటీ ఫిల్మ్ చేసాం కాబట్టి ఎవరితో చెప్పే వరకు ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ థియేటర్స్కి రండి, మీరే డిసైడ్ చేయండి సినిమా ఎలా ఉంటుందని నేను చెప్తాను. ప్రస్తుతానికి అలాంటి పాత్రలు చేయటం ఇంకా ఏం ఆలోచన లేదు, చూడాలి ఎట్లా.